మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి వందల మందిని పోలీసులను పెట్టి బలవంతంగా భూములను దున్నించి సీడ్ యాక్సెస్ రోడ్డుకొని రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటన నిన్న జరగడం మనం చూసాం. అంతకుముందే 2014, 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పేరుతో దాదాపు 50,000 ఎకరాలను అంటే ప్రభుత్వ భూములతో సహా సమీకరించడం, వాటిల్లో ముఖ్యంగా ఎవరైతే విజయవాడకి దగ్గరగా ఉన్నారో, హైవేకి దగ్గరగా ఉన్నారో, ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక గ్రామ ప్రజలు ఆ రోజు విజయవాడకు మాకు సమీపంలో ఉంది కాబట్టి మా భూముల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి, తర్వాత మావి జరీ భూములు 3 పంటలు పండుతాయి కాబట్టి మేము ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి అప్పుడు ఇవ్వలే. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అని చెప్పి రైతులతో బలవంతంగా భూసేకరణ చేయాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. 60 రోజుల లోపల మీరు అభ్యంతరాలు చెప్పంటే రైతులు అభ్యంతరాలు చెప్పారు. ఆ అభ్యంతరాలను సరిగా పరిగణలోకి తీసుకోకుండా వాటిని రిజెక్ట్ చేసి హడావిడిగా ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, భూములు ఇవ్వని రైతులపై దాడులకు దిగడం, అలాగే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇంత రాక్షసంగా ప్రవర్తించడం అనేది రైతుల పట్ల, వాళ్ళు పొద్దున లేస్తున్నట్లే రైతుల పైన ఎంతో ప్రేమ కురిపిస్తూ రైతులకు మేమే న్యాయం చేసేది అని చెప్తున్నటువంటి క్రమంలో నిన్న జరిగిన సంఘటనలు చాలా కలిచివేస్తున్నాయి. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవచ్చు, దాంట్లో ఎవరికీ అభ్యంతరం లే. కానీ పోలీసులను పెట్టి పంటలను తొక్కించి రైతులను ఈడ్చి పారేసి భూమి లాక్కోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నది సీడ్ యాక్సెస్ రోడ్లో నిన్న జరిగినది 2 ఎకరాల 78 సెంట్లు. అది గెజెట్ నోటిఫికేషన్ కూడా, తర్వాత అవార్డు కూడా ఇంకా అప్పటికప్పుడే ఇచ్చి రైతులకు మిగతా సౌకర్యాలు ఏది కల్పించకుండా దాదాపు 11 మంది రైతుల భూములు అవి. ఏది సన్న చిన్నకారు రైతులు 30 సెంట్లు, 40 సెంట్లు, 10 సెంట్లు కలిగిన భూములు. అలాంటి రైతుల పుట్టలు కొట్టి వారికి ఆల్టర్నేటివ్ ఏమీ చూపించకుండా, తర్వాత దాంట్లో ఒక 10 సెంట్లు ఉంటే ఆ 10 సెంట్లు 5 సెంట్లు పోతే మిగతా 5 సెంట్లు ఏం చేసుకోవాలో దిక్కుదెలేని పరిస్థితుల్లో రైతులు నిన్న తీవ్రంగా క్షోభ చెందిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే రైతు తరతరాలుగా తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన భూమి, అది పోతే ఎంత కోల్పోతాడో, ఎంత బాధపడతాడో రైతులుగా ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. రైతు సంక్షేమాన్ని కోరే వ్యక్తులను కూడా తెలుసు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు గెలిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, అంతవరకు మీకు న్యాయ సహాయం అందిస్తాం, బలవంతపు భూసేకరణ అనేది జరగదు అని హామీ ఇవ్వడం జరిగింది.
నిన్న ఉండవల్లో జరిగింది ఒక భూసేకరణ మాత్రమే కాదు, రైతుల జీవనాధారంపై ప్రభుత్వం చేసిన దండయాత్ర అది. చిన్నకారు రైతులకున్న కొద్దిపాటి భూమిని, దానిపైన ఆధారపడుతున్న కుటుంబాలను, అదే భూమిలో పంట పండించుకొని తమ పిల్లలు చదివించుకుంటున్న భూమిని లాక్కోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. పంట సాగులో ఉండగానే చూసాం, నిన్న జొన్న తోటలున్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. అవి సాగులో ఉండగానే బుల్డోజర్లను పెట్టి, వందల మందిని పోలీసులను పెట్టి రైతులను ఈడ్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నిన్న మనం చూసాం. ఒకసారి ఆ వీడియోలు మరోసారి చూద్దాం. ఈ చర్య జరిగినప్పుడు కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలే. రేపు మేము మీ భూమిలో రోడ్లు వేస్తున్నామని చెప్పలే. అవార్డు కాపీలు ఇవ్వలే. ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో చెప్పలే. పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా చెప్పలే. రైతులను కోర్టులను ఆశ్రయిస్తారేమనే ఉద్దేశంతో వర్కింగ్ డేస్ లో కాకుండా శని ఆదివారాలను ఎంచుకొని శనివారం మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ రోడ్లు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి, పోలీసు బలగాలను ఉపయోగించుకొని. ఇది పక్కా వ్యూహంతోనే చేశారు, శని ఆదివారాలను ఎంచుకోవడం. కాబట్టి ఇది చట్టబద్ధమైన భూసేకరణ లేక వీకెండ్ చూసుకొని ప్రభుత్వం చేసిన భూ కబ్జానా అనేది మనం చూసుకోవాలి. ఇంకొక తమాషా విషయం ఏమంటే, అసలు చాలా సీరియస్ గా ఉన్న విషయం, ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. 2026 జనవరి 8న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత రైతుల అభ్యంతరాలను తిరస్కరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, అలాగే జూన్ 3న జారీ చేసిన 19(1) ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 19(1) నోటిఫికేషన్, జూన్ 6 ఇచ్చిన అవార్డు విచారణ నోటీసులను, వీటన్నిటినీ రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రధానంగా 3 కారణాలు చెప్పారు దాంట్లో. సెక్షన్ 11 నోటిఫికేషన్ కి పరిపాలనా అనుమతి లేదని చెప్పి, అలాగే దానికంటే ముందు సర్వే జరగాల సెక్షన్ 12 ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఈ భూ సమీకరణ సందర్భంగా, ల్యాండ్ అక్విజిషన్ సందర్భంగా ముందస్తు సర్వే చేయాలా. అదేవిధంగా సెక్షన్ 26 ప్రకారం మార్కెట్ విలువను సవరించాలా.
అదేవిధంగా ఈ రైతులు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్లకు R&R ప్యాకేజ్ అంటే పునరావాస చర్యలు చేపట్టాలా, అది కూడా చేపట్టలేదని, ప్రభుత్వం ఇచ్చిన ఫారాల్లో ప్రాజెక్టు వ్యయం కానీ పరిపాలన అనుమతుల వివరాలు కానీ లేవని కోర్టులో ప్రధానంగా కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో 3/7/2026న దీనిపైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. జూలై 3వ తారీఖున అక్కడ అడిషనల్ అడ్వకేట్ కూడా జనరల్ కూడా అపీర్ అయ్యాడు. దాంట్లో కోర్టు ఏం చెప్పిందంటే, భూసేకరణ పైన హైకోర్టు అయితే క్లీన్ చిట్ ఇవ్వాల, మధ్యంతర దశలో మాత్రమే మేము జోక్యం చేసుకోవడం లేదు. అత్యంత ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియతో పాటు ప్రభుత్వం ప్రకటించే అవార్డు కూడా ఈ రిట్ పిటిషన్ లోని తుది ఫలితాలకు లోబడి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సమాధానం కూడా వినకుండా, ఇది చాలా సంక్లిష్టమైన విషయం కాబట్టి, వివాదాస్పదమైన న్యాయాంశాలు ఎందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ లోతుగా పరిశీలించాలి. తర్వాతనే ఏదైనా ఇందులో ప్రభుత్వం ముందుకు పోదలుచుకుంటే ఈ రిట్ పిటిషన్ పరిధికి లోబడి మాత్రమే ఉండాలా అని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు స్పష్టం చేసి వాయిదా వేసింది. కౌంటర్కు 2 వారాలు ఇస్తూ, అదేవిధంగా రిప్లై కౌంటర్ కూడా ఏదైనా ఉంటే ఇచ్చి 31/7/2026న దీన్ని కేసును లిస్టు చేయమని చెప్పింది హైకోర్టులో మరోసారి విచారణ. ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ తొందర వచ్చింది ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. 31/7/2026 వరకు ఆగలేరా? ఈ మధ్యలోనే ఇంత బలవంతంగా చిన్నకారు రైతులను ఎన్నో ఏళ్లుగా తమ భూమిని నమ్ముకుని తమ పిల్లలను చదివించుకుంటూ ఆ భూమిపైన ఆధారపడినటువంటి రైతులను బలవంతంగా వేసి వాళ్ళ భూములను బుల్డోజర్లతో దున్నేసి ఇది చేయడం అనేది ఇది రాజ్య దురహంకారం కదా అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే పోలీసులు మీ చేతుల్లో ఉన్నారనే కదా ఇదంతా పేద సన్నకారు రైతులపైన ఇదంతా చేసింది. కోర్టు కూడా దాంట్లో స్పష్టంగా చెప్పింది, ఇది చాలా వివాదాస్పద న్యాయాంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి మేము మరోసారి ఫైనల్ గా విచారించాలా అంటుంటే, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలీసులతో తొక్కించి ఇది న్యాయ ప్రక్రియ పట్ల, కోర్టుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమన్నా గౌరవం ఉందా లేక కోర్టు ధిక్కారం కాదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. తుది తీర్పు వచ్చే లోపల రైతులను ఖాళీ చేయించారు. హైకోర్టు భూసేకరణకేం తుది ఆమోదం ఇవ్వలే. ఈ భూసేకరణ ప్రక్రియ కానీ అవార్డు కానీ ఈ 2 రిట్ పిటిషన్ కు సంబంధించి డిస్పోజల్ దాని ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరి కోర్టులపైన గౌరవం ఉంటే హైకోర్టులో పెండింగ్ ఉన్న ఈ రిట్ పిటిషన్ పరిష్కరించిన తర్వాత, రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ పని చేసి ఉండొచ్చు, రోడ్లు వేసుకోండొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఉంది, ఈ దీంట్లో అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఎకరా భూమి, మరి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ 8 కోట్లకు పైగా ఉందని, ఒక ఎంపీ ఈ మధ్యనే 6 కోట్ల రూపాయలతో ఉన్నాడని, ఇవన్నీ కూడా రైతులు అవార్డు అభ్యంతరాలు తెలిపినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఆ ప్రాంతంలో ఎండే 8 కోట్ల ఎకరా అవి కూడా సమర్పించారు వాళ్ళకి. దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఇప్పుడు కనీసం 5.5 కోట్లు కూడా లేకుండా ఎకరా సరాసరి వేసుకున్న
2.45 కోట్ల నుంచి 2.60 కోట్ల మధ్య మాత్రమే దీన్ని నిర్ణయించి ఈ అవార్డు పేరుతో ఎకరాకు 2.45 కోట్ల నుంచి 2.90 కోట్ల మధ్య మాత్రమే ఇది, అంటే సగటున దాదాపు 2.60 కోట్లు ఎకరా భూమి. అదే మరి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ ఉండవల్లిలో ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే ధ్వంసం చేశారో అసలు ఇది ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి కరకట్టు కంపకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కల కొన్న తెలుగుదేశం పార్టీ వల్ల కానీ వాళ్ళ బినామీలు కానీ వాళ్ళు ఏ రేట్లతో కొన్నారో కనీసం ఆ రేట్లన్నా రైతులకు ఇవ్వాలి కదా. అంటే టీడీపీ నేతలు కొనేటప్పుడు ఒక విలువ, మార్కెట్ విలువ, ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు మరో మార్కెట్ విలువ ఎక్కడన్నా ఉంటుందా? అసలు గతంలోనే రిజిస్ట్రేషన్లు అడ్డుకోవడం ద్వారా మార్కెట్ విలువ గణనీయంగా తగ్గించారని చెప్పి ఒక ప్రచారం కూడా రైతులు చేస్తా ఉన్నారు. అది వాస్తవం. ఇక్కడ ఇంకా సమస్య ఏంటంటే ఈ రైతులది ఇంకా ఇంతటితో ఇది అయిపోలే. రైతుల భూముల్లో ఇట్లాంటి తక్కువ ధరగా తీసుకొని భవిష్యత్తులో వాటిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? రివర్ ఫ్రంట్ పేరుతో వాణిజ్య ప్రాజెక్టులు, ప్రైవేటు సంస్థల పేరుతో అత్యంత విలువైన భూములను అస్మదీయులకు మీ వారికి అప్పగించబోతున్నారా అనే ప్రశ్న ఇవాళ మేము లేవనెత్తుతున్నాం. రైతులు స్పష్టంగా చెప్పారు, మా మెడ మీద కత్తి పెట్టి భూములు తీసుకుంటే మేము ఒప్పుకోం అని. అదే ఓ మహిళా రైతు నిన్న చూసాం, మా పొలంలోకి వచ్చి నన్నే బయటకు పొమ్మంటున్నారు పోలీసుల సహాయంతో. చంద్రబాబు హయాంలో తన సొంత పొలంలో ప్రవేశించడానికి కూడా పోలీసుల అనుమతి మాకు కావాలా అని చెప్పి బాధపడ్డారు. పాపం ఆ మహిళ ఇంకా మా పొలాలను లాక్కునే బదులు మమ్మల్ని చంపేయండి, మా శవాల మీద రోడ్డు వేసుకోండి, మా పొలాలు ఇప్పుడు లాగేసుకున్నారు, మేము ఇప్పుడు రోడ్డు పైన అడుక్కు తిని బతకాలనా అని తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియోలు కూడా మనం చూసాం. తర్వాత ఆ పక్కన రైతులకు ఈ భూ సేకరణలో చేయకపోగా మిగిలిన ఏదో 10 సెంట్లో 20 సెంట్లో ఉంటే ఆ భూమికి దారి ఎక్కడి నుంచి వస్తుందో తెలియడంలే. అది కూడా చెప్పాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం. ఆ చిన్న చిన్న భూభాగాలను సాగుకు పనికొస్తాయా లేదా, వాటికి రహదారి ఉంటుందా, నీటి సదుపాయం ఉంటుందా అని ఈ ప్రాథమిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది సిఆర్డీఏ, ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆ సమాధానం చెప్పలే. తర్వాత రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు ఇచ్చి రోడ్లకు తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఏమైందంటే ఈ రైతులు ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ పేరుతో ఉండవల్లి గ్రామమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, కనీసం ఇల్లు భూములు ఇవన్నీ మాకు తీసుకుంటూ మమ్మల్నే ఉండవల్లిలో పరాయి వాళ్ళగా చూసే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఉండవల్లి రైతులు బాధపడతా ఉన్నారు. రైతుల భూముల్లో రాజధాని కడుతూ ఆ రాజధానిలోకే రైతులు రావాలంటే వీసా కావాల్సిన పరిస్థితులు తెస్తున్నారని చెప్పి రైతులు బాధపడుతున్నారు. అందుకే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఎందుకు హైకోర్టు తుది తీర్పు రాకముందే ఇంత తొందరగా భూముల్లోకి ఎందుకు వెళ్లారు? ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకముందే బుల్డోజర్లను ఎందుకు దించారు ఈ భూముల్లో? రైతులకు అవార్డు పూర్తి కాపీలు కూడా ఇవ్వకుండా
చెక్కులు ఎందుకు పట్టుకెళ్లారు? రైతుల నుంచి బ్యాంకు వివరాలు కూడా తీసుకోకముందే రైతుల పేర్లతో చెక్కులు ఎలా సిద్ధమయ్యాయి? ఎకరాకు 5, 5.5, 8 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ జరిగిన రిజిస్ట్రేషన్లు ఎందుకు ఇందులో వీళ్లకు పరిగణనలోకి తీసుకుని ఎందుకు ఆ మేరకు వీళ్లకు ధర చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకోలే? ఎందుకు 2.60 కోట్లు మాత్రమే నిర్ణయించారు? ఏమైనా రైతులన్నీ అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పారా? ఈ ఇప్పుడు నిలువున నిన్న చూసాం పచ్చని పంట పొలాలు, వాటిని ధ్వంసం చేయమని ఎవరు అనుమతి ఇచ్చారు మీకు? ఏమైనా నిన్న జరిగిన పంట నష్టానికి పరిహారం ఏమన్నా అందజేస్తున్నారా? అవి కూడా చెప్పాలి కదా రైతులకి. మహిళా రైతులను ఈడ్చిపారేయమని చెప్పి పోలీసులను ఎవరు ఆదేశించారు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఉండవల్లిలో రైతుల భూములపై జరుగుతున్న అన్ని బలవంతపు చర్యలను, బలవంతపు భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టులో కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు రైతుల భూముల్లో భౌతికంగా ఎలాంటి మార్పులు చేయరాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం, రైతులపై పోలీసులు చేసిన దౌర్జన్యాలపై దానికి బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇంకోటి ప్రధానమైన డిమాండ్, రైతులు భూములకు సమీపంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న భూముల సమీపంలో టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, వారి బినామీలు చేసిన భూముల కొనుగోళ్ల వివరాలన్నీ ప్రభుత్వం బయటపెట్టాలని, అదేవిధంగా భవిష్యత్తులో హైకోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు మిగతా భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.